మొట్టమొదటిగా ఏమంటున్నాడు? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలంటే మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. అయితే ఈ రోజు నుంచి నేను సేవ చేయాలనా? అలా కాదు. మన ప్రతి అవయవం మీద దేవునికి అధికారాన్ని అప్పచెప్పాలి, సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పాలి అని అంటాడు. మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే యాజకులు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు కదా. దేవునికి ఏదైనా అర్పించాలి అంటే బలులు అర్పించేవారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మనమందరము కూడా యాజకులమే. అయితే మనము కూడా అర్పించవలసినటువంటి బలి ఏదైనా ఉంది అంటే సజీవ యజ్ఞంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం. అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయములో సంపూర్ణంగా ఆయనకు మాత్రమే స్థానం ఇవ్వడం.